హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. సో ఆ వీడియో ఏంటంటే మా ఇంట్లోనే చేస్తున్నాను. సో ఒక డిఫరెంట్ ఒక రెసిపీ అనమాట మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో మీరు ఇంతకుముందు చూసిండే వీడియోస్, వెరైటీ వీడియోస్ చూశారు. ఇప్పుడు ఒక కుకింగ్ వీడియో చూస్తున్నారు. సో ఆ వీడియో ఏంటో మనము ఆలస్యం చేయకుండా మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో వెళ్ళదానికంటే ముందు ఫస్ట్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పినట్టు ఒక రెసిపీ అని చెప్పాను కదా. సో నేను ఆల్మోస్ట్ 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ చికెన్ని మనం వాష్ చేసుకుందాము. తర్వాత దీనికి ఏం చేయాలనే దాని గురించి మనం ముందు వీడియోలో చూద్దాం. ఫ్రెండ్, కీప్ వాచ్. ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయితే వాష్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఆ రెసిపీ ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలనే దాని గురించి ఇప్పుడు చూద్దాం రండి. ఈ చికెన్కి నేను ఏం చెప్పాను, గ్రిల్ చికెన్ మనం చేద్దామని చెప్పాను కదా. సో ఈ రెసిపీ వచ్చేసి ఒక గ్రిల్కి ఒక్కటే కాదు. సో మనము చికెన్ బార్బిక్యూకి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం ఏం చేస్తాం, స్మోక్ చికెన్కి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం తందూరి చికెన్కి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనము కబాబ్కి కూడా మనం ఏదైతే యూజ్ చేసుకుంటామో దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ ఆల్ ఇన్ వన్ అనమాట. సో చాలా కామన్ రెసిపీ ఇది, చాలా డెడ్ ఈజీ రెసిపీ. సో మనం ఇంట్లోనే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా 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 టేస్టీగా కూడా ఉంటుంది. మనం మన ఫీల్ ఎలా ఉంటుందంటే ఒక రెస్టారెంట్లో మనం ఎలా ఉంటుందో దానికంటే బాగా ఉంటుంది. సో ఇంకా మనం ఆ ఇంగ్రీడియంట్స్ ఒకసారి మనం చూద్దాము. సో ఏ ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడితే మనము సో ఇది వచ్చేసి గార్లిక్ పేస్ట్, సో జింజర్ గార్లిక్ పేస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి నేను బటర్ తీసుకున్నాను. బటర్ వచ్చేసి మనకు చూడండి, ఈ బటర్ యాక్చువల్గా మనకు టేస్టీ కోసం నేను యూస్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేనేం తీసుకున్నానంటే మిక్స్డ్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్. ఇది వచ్చేసి మనకు ఇట్స్ లైక్ కబాబ్ పౌడర్ అని కూడా చెప్పొచ్చు, హోమ్ మేడ్ అనమాట ఇది. సో ఇది మనం ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేనేం తీసుకుంటున్నానంటే కార్న్ పౌడర్ తీసుకుంటున్నాను. ఈ కార్న్ పౌడర్ వచ్చేసి మనకు క్రిస్పీ క్రంచీ స్టైల్ రావడానికి బాగా, సో దీన్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ కొంతమంది స్పైసీ తింటారు, కొంతమంది కొద్దిగా లైట్గా స్పైసీ తింటారు. మనకు స్పైసీ బాగా కావాలంటే ఈ చిల్లీ పౌడర్ కూడా దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను సాల్ట్ కూడా తీసుకుంటున్నాను. సో సాల్ట్ మనకు టేస్ట్ ఎంత కావాలో అంత సాల్ట్ మనము యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం తీసుకుంటున్నానంటే సోయా సాస్ తీసుకుంటున్నాను. ఈ సోయా సాస్ వచ్చేసి కలర్ కోసం అనమాట. సో ఈ సోయా సాస్ కలరు ప్లస్ మనకు టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే సో నెక్స్ట్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఆయిల్ అప్లై చేయడానికి అనమాట. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి నేను ఆయిల్ చేత్తో అప్లై చేయకుండా ఒక బ్రష్తో అప్లై చేసుకుందామని చెప్పేసి ఒక ఎంటీ బౌల్, దీంట్లో సోయా సాస్ ప్లస్ మనం ఆయిల్ మిక్స్ చేసుకునేసి చికెన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పేస్ట్ అప్లై చేసిన తర్వాత సో మనం ఆలస్యం చేయకుండా ఈ బౌల్లో ఈ మొత్తం ఏదైతే మనకి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మనము ఈ బౌల్లో మనకు ఎంత కావాలో అంత మనం మిక్స్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది 1 కిలో చికెన్కి మనకు ఎంత కావాలో అంత టేస్ట్కి మనం యూస్ చేసుకుంటాము. సో ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి ఒక స్లైస్, ఈ స్లైస్ మొత్తం నేను బటర్ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా గరం మసాలా పౌడర్, కబాబ్ పౌడర్ అని చెప్పేసి. ఓకే, దాన్ని తీసుకుందాము. 1 2 3 4 5 స్పూన్స్ తీసుకున్నాను. సో ఇంకొక హాఫ్ స్పూను. ఓకే, తర్వాత వచ్చేసి నేనేం తీసుకుంటానంటే సో నెక్స్ట్ మనకు కార్న్ పౌడర్ తీసుకుంటాను. 1 2 3. సో ఇది క్రంచీనెస్ కోసం అనమాట. ఎంత యాడ్ చేసుకున్నా మనకేం ప్రాబ్లం లేదు. సో నేను నెక్స్ట్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ వచ్చేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నేను సోయా సాస్ తీసుకుంటున్నాను. సోయా సాస్ వచ్చేసి ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ లాగా నేను అలా తీసుకుంటున్నాను. 1 2, కొద్దిగా ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, మనకు కలర్ వస్తుందన్నమాట. ఓకే, టోటల్గా నేను 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను సాల్ట్ తీసుకుంటున్నాను. సాల్ట్ వచ్చేసి నేను చేత్తో వేస్తున్నాను. చూడండి, 1 2 3 టైమ్స్ వేసాను నేను చేత్తో, 3 చిటికెలు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ అనమాట, కొద్దిగా ఆయిల్ మిక్స్ చేసుకుంటున్నాను. సో చాలు, ఎందుకంటే ఆయిల్ మనము అప్లై చేసుకుంటాం కూడా. సో ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేద్దాము. ఒకసారి మిక్స్ చేద్దాము వీటన్నిటిని.
పేస్ట్ మనం ఏం చేస్తామంటే సో ఈ చికెన్ పీసెస్కి మనము అప్లై చేసుకోవాలి. సో ఇంకా అప్లై చేద్దాము. సో ఒక్కొక్క చికెన్ పీస్కి మనము అప్లై చేయాలన్నమాట. సో నేను అన్నీ ఇప్పుడు అప్లై చేస్తాను. చూడండి, ఇప్పుడు సింపుల్గా నేను ఇలాగా చేత్తో తీసుకునేసి డైరెక్ట్గా చేత్తో అప్లై చేస్తున్నాను. ఆల్రెడీ మనం చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా. సో సింపుల్గా ఇలా మనము అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో మొత్తం బాగా మనకు మొత్తం పీస్కి మొత్తం చికెన్కి మొత్తం ఇది బాగా నీట్గా లోపల అక్కడ మనకు లోపల వరకు కూడా నీట్గా మనం అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా అప్లై చేసి ప్రతి ఒక్క చికెన్ పీస్కి మనం ఇలా అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ పీస్ ఓకే ఫ్రెండ్స్, అన్ని పీసులకి మనం అప్లై చేసుకున్నాము. సో ఇది అప్లై చేసిన తర్వాత మ్యారినేట్ కావడానికి 15 to 20 minutes మనం వదిలేయాలి. ఎందుకంటే ఏదైతే మనం అప్లై చేసామో ఇంగ్రీడియంట్స్ మొత్తం మసాలా మొత్తము ఈ చికెన్కి బాగా ఇది డ్రై కావాలన్నమాట లోపలికి. సో ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఇంకా నెక్స్ట్ మనము రెడీగా ఉంది మనకు కుక్ చేసుకోవడానికి. ఇంకా కుక్ అయిన తర్వాత ఇంకా మనము కుక్ చేసుకుందాము. చాలా ఇప్పటికే లేట్ అయిపోతుంది. ఓకేనా. సో నేను ఇలా పేర్చుకుంటా ఉన్నాను. లోపల పెట్టేద్దాము ఇంకా ఓవెన్లో. సో ఇలాగా సో దీని మొత్తాన్ని మనం లోపల పెడతాను. ఓకే, చూసుకుందాం ఒకసారి కరెక్ట్గా ఉందో లేదా అని చెప్పేసి. ఓకే, ఇలా ఓవెన్లో పెట్టిన తర్వాత ఓవెన్ డోర్ క్లోజ్ చేసి ఇంకా మనం స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ లోపల పెట్టేసాం మనం చికెన్ మొత్తము. ఇంకా ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు ఓవెన్లో వచ్చేసి మనకి ఇక్కడ ఆటో ఆప్షన్ ఒకటి ఉంటుందన్నమాట. సో నేను వచ్చేసి ఇక్కడ కన్వెన్షన్ ప్లస్ టర్న్ గిల్ అని తీసుకుంటాను, లేకపోతే మనం గ్రిల్ ప్లస్ మైక్రో గ్రిల్ కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ. సో నాకు బెటర్ ఏంటంటే నాకు కన్వెన్షన్ ప్లస్ టర్న్ గ్రిల్ ప్లస్ మైక్రో 3 ఉండేది నేను తీసుకుంటాను. ఇంకా స్టార్ట్ చేసేద్దాము. సో ఈ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి 30 minutes టైం తీసుకున్నాను. ఇంకా స్టార్ట్ చేద్దాము 30 minutes. ఓకే చూడండి, స్టార్ట్ అవుతా ఉంది. మనకి ఇక్కడ టైమింగ్ కూడా వెళ్తుంది. లోపల వచ్చేసి మనకు గ్రిల్ అనేది రొటేట్ అవుతా ఉంది. 10 minutes అయిపోయింది పెట్టేసి. సో ఇప్పుడు మనం ఒకసారి ఆయిల్ ఒకసారి సోయా సాస్ అప్లై చేద్దాము స్టాప్ చేసుకునేసి. సో చూడండి, మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు చూడొచ్చు లోపల ఆల్మోస్ట్ ఇది క్రిస్పీ స్టైల్లో ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో దీనికి ఒకసారి మనము ఏం చేద్దామంటే ఆయిల్ ప్లస్ సోయా సాస్ అప్లై చేసుకుందాము. సో దీన్ని నేను కిందికి తీసుకుంటాను. దాని మీద ఈ సోయా సాసు ప్లస్ ఆయిల్ అనేది అప్లై చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ డోర్ క్లోజ్, మళ్ళీ స్టార్ట్. సో ఇంకా ఓపెన్ చేసి చూద్దాము. నాకైతే ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది, ఎందుకంటే స్మెల్ అలా వస్తుంది. ఓకే చూద్దాం. వావ్, సూపర్. చూద్దాము, బయటికి తీద్దాం. ఎస్, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా క్రిస్పీగా చూడండి. కలర్ చూడండి, చెప్పాను కదా సూపర్గా ఉంటుందని. ఇదో సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తినేద్దాం ఆలస్యం చేయకుండా.
అయిపోయింది, ఇంకా తినడమే ఆలస్యము. సో ఇక్కడ చూడండి, వావ్ సూపర్ కదా. నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంది. దిష్టి పెట్టొద్దు ఎవరు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నేను ముందు చేయబోతున్నాను, చాలా వీడియోస్, చాలా మంచి రెసిపీస్, ఓకేనా. ప్లీజ్ స్టే టు ఆన్ SFR తెలుగు ఓక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.